ఈ ఒక్క ఆహార పదార్థాన్ని మీరు మీ వంటగదిలో పోపుల పెట్టెలో ఉంచుకుంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న మల్టీ స్పెషలిస్టులందరినీ కూడా మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. అలాగే ఒక పెద్ద ఫార్మసీని మొత్తాన్ని మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. ఇంతకీ ఈ ఆహార పదార్థం ఏమిటో తెలుసా? ఆవాలు. ఆవాలు అశ్వనీ దేవతల ప్రతిరూపాలు అని చెప్పొచ్చు. అయితే ఆవాల వల్ల వేడి చేస్తుందా? ఆవాల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు ఆవాలని ఎలా వాడుకోవాలి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. ఆవాలు. ఆవాల గురించి చెప్పాల్సి వస్తే ఆరోగ్యానికి మెట్లు అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని మనం 3 భాగాలుగా చెప్పుకోబోతున్నాం. మొదటి భాగంలో దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని, అలాగే ఆయుర్వేద దృక్పథాన్ని, అలాగే శాస్త్రోక్తమైనటువంటి ఆయుర్వేద పద్ధతుల్ని, ఆయుర్వేద మందుల తయారీల్ని, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. రెండో విభాగంలో మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఇంటి వైద్యాలు, మూడో విభాగంలో ఇంకా మరింత ఆసక్తికరమైన విషయాలు ఇలాగా తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ ఆవాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం. దీన్ని ఇండియన్ మస్టర్డ్ అంటారు, అంటే సన్న ఆవాలని పేరు. ఇది అనేక ప్రత్యేకతలకి పుట్టిల్లు. ఆవాల గింజలు, ఆవ నూనె, ఆఖరికి ఆవ కూర లేదా ఆవ ఆకులు, ఇవన్నీ కూడా దేనికది అన్నీ ఉపయోగకరమైనవే. ఊరగాయలు, చట్నీలు, కూరలు, ఆఖరికి పొడులు, వీటి తయారీలో ఉపయోగించేటువంటి ఈ ఆవాలు మన భారతీయ సంస్కృతికి అద్దం పడతాయి. ఆవ ఆకులలో సమృద్ధిగా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సి, కే ఇవన్నీ ఉంటాయి. అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇక ఆవ నూనె గుండె జబ్బులను కలిగించేటువంటి సంతృప్త కొవ్వు దీంట్లో ఎంత మాత్రం ఉండదు. ఇది నూనె, కానీ ఆ శాచురేటెడ్ ఫ్యాట్ ఉండదు. పైనుంచి ఆరోగ్యానికి అవసరమైనటువంటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. మామూలుగా ఈ మధ్యకాలంలో ఈ తెల్లవాళ్ళంతా కూడా ఈ ఆలివ్ ఆయిల్ని బాగా ప్రమోట్ చేస్తారు మన ఇండియాలో. కానీ ఆలివ్ ఆయిల్ అంతా డూప్లికేట్. మన ఇండియాలో ఉండేది అసలైనటువంటి ఆలివ్ ఆయిల్ దొరకట్లేదు. దొరికినా కానీ చాలా ఖరీదులో ఉంటుంది. దీనికి అభావంలో ఆలివ్ ఆయిల్ కంటే ఉన్నతమైనటువంటి విలువలు కలిగింది ఆవ నూనె. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఇంధనం దొరకటం చాలా కష్టం అవుతుంది కదా. ఇలాంటి తరుణంలో బయోడీజిల్ కింద ఆవ నూనె ఉపయోగించే అవకాశం కూడా ఉంది. దీనిపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఆవ పంట ఇంకొక ప్రత్యేకత, తెగుళ్ళను తట్టుకుంటుంది. మన ఇండియన్ కండిషన్స్కి ఎక్స్ట్రీమ్గా సూటబుల్గా ఉంటుంది. అలాగే పంట మార్పిడి పద్ధతికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఇంటిల్లపాదిని అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆవాలు శరీరాన్ని చైతన్యపరుస్తాయి. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగటం వల్ల కణాంతర్గత మలినాలు ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే దెబ్బతిన్న శారీరక భాగాలకి మరమ్మతు జరుగుతుంది. ఈ లక్షణాలు ఉండటం వల్ల దీన్ని కీళ్ళవాపులో వాడుకోవచ్చు, సయాటికా నొప్పిలో వాడుకోవచ్చు, కాళ్ళు చేతుల్లో మంటలు అంటే పెరిన్యూరైటిస్ ఇలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చు. అలాగే కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, వీటిని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. శరీరం లోపల వాపు తయారవటం, ఇలాంటి సమస్యలు తగ్గించుకోవటం కోసం ఈ ఆవాలని వాడుకోవచ్చు. ఆవాల్ని లోపలికి తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే జీర్ణరసాలు స్టిమ్యులేట్ అవుతాయి. కఫాన్ని పలచం చేస్తుంది, అంటే శ్వాసకోశ వ్యాధుల్ని ఇది తగ్గిస్తుంది. ఇన్ని గొప్ప ఉపయోగాలు దీనికి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అతి విలువైన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మెయిన్గా దీనికి ఇతర పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు దీన్ని సంస్కృతంలో సర్షపం అంటాం. అలాగే రాజిక అనే పేరు కూడా ఉంది. అలాగే దీన్ని మస్టర్డ్ సీడ్స్ అని ఇంగ్లీష్లో అంటారు, మీకు తెలిసిందే. హిందీలో సర్సోంకి తేలు, అలాగే సర్సో అంటారు. బ్రాసికా క్యాంపెస్టిస్, బ్రాసికా నైగ్రా ఇలాంటి లాటిన్ పేర్లు దీనికి ఉన్నాయి. అయితే అసలైన విషయం ఏంటంటే దీంట్లో అనేక రకాలు ఉంటాయి. వీటిని తెలుసుకోవాలి. మెయిన్గా ఆవాలు 3 రకాల మొక్కల నుంచి లభిస్తాయి. ఒకటి ఏంటంటే నల్లటి ఆవాలు, బ్రాసికా నిగ్రా లేదా నైగ్రా. ఇక బ్రౌన్ ఆవాలు, వీటిని ఇండియన్ మస్టర్డ్ అంటాం, బ్రాసికా జెన్షియా. ఇక తెల్లటి ఆవాలు బ్రాసికా హిట్టా లేదా సెనాప్సిస్ ఆల్బా అనే పేరుతో పిలుస్తారు బొటానికల్గా. ఈ 3 కూడా దాదాపు ఒకే రకమైన గుణధర్మాల్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. ఆవాలు కఫాన్ని తగ్గిస్తాయి కాబట్టి భారతీయ వంటకాల్లో దీన్ని తాళింపు దినుసు కింద వాడుతూ ఉంటారు. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. చలికాలంలో, అలాగే ఇలా ఋతుసంధి కాలంలో, అంటే చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చే టైంలో
పగలేమో ఎండలు ఉంటూ ఉంటాయి, రాత్రి చలి ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలో వేడిని పెంచుకోవడం కోసం భారతీయులు ఈ ఆవాలను వాడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. దీంట్లో మైరోసైన్ అని ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది ఆవాలని ఒకవేళ వేడి తగ్గించాలని మీరు అనుకుంటే, దాని గాఢదనాన్ని తగ్గించాలనుకుంటే నీళ్ళలో నానబెట్టాలి. అప్పుడు ఈ మైరోసైన్ అనే ఎంజైమ్ విడుదలై గాఢదనం తగ్గుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీన్ని ఎలా గుర్తుపట్టవచ్చు ఇది తెలుసుకుందాం. ఇదేమి పెద్ద విషయం కాదు. మీకు బర్డ్ వాచింగ్ లాగా మొక్కల్ని గమనించే నైజం ఉంటే మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఆవాల మొక్క ఒక ఏడాదిలో జీవిత చక్రాన్ని ముగించేసుకుంటుంది. ఇది చాలా చిన్న మొక్క. కింద ఉండేటువంటి ఆకులు పలచగా ఉంటాయి, పైన ఉండేవి దళసరిగా ఉంటాయి. పువ్వులేమో పసుపచ్చటి రంగులో చాలా కాంతివంతంగా అద్భుతమైనటువంటి అందంతో ఉంటాయి. పొడువుగా ఉండేటటువంటి ఆ ఫలాలలో నల్లటి గింజలు తయారవుతూ ఉంటాయి. వీటినే మనం ఆవాల కింద పిలుస్తాం. ఆవాల మొక్క పొడి వాతావరణంలో పెరుగుతుంది. ఇది దీని స్పెషాలిటీ. అందుకే మన ప్రాంతానికి బాగా సూట్ అవుతుంది. సరే, మరి వైద్యపరంగా దీంట్లో ఉపయోగపడేటువంటి భాగాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. గింజలు మామూలుగా ఉపయోగిస్తాం, ఆకులను కూడా ఉపయోగిస్తాం. గింజల నూనె అంటే ఆవ నూనె, సర్షప తైలం అంటాం, దీన్ని కూడా ఉపయోగిస్తాం. అయితే వైద్యపరంగా దీన్ని వాడుకోవాలంటే దీని డోస్ తెలుసుకోవాలి. అంటే దీని మోతాదు. ఉదాహరణకు గింజల పొడి అనుకోండి, 1 నుంచి 3 గ్రాములు వాడుకోవాలి. అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు. నూనె అనుకోండి 5 to 10 ml వరకు వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు, ఇంటర్నల్గా కూడా వాడుకోవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే ఆయుర్వేదంలో దీని గురించి చాలా విపులంగా చెప్పారు. అంటే ఈ ఆయుర్వేదోక్త గుణకర్మలు అంటారు. ఉదాహరణకు దీనికి దీపనం అనే లక్షణం ఉంది, అంటే ఆకలిని పెంచుతుంది. అలాగే పాచనం అనే లక్షణం ఉంది, అంటే అరుగుదలని పెంచుతుంది. ఇంకా దీనికి క్రిమిగ్నం అనే లక్షణం ఉంది, అంటే పేగుల్లో ఉండే పురుగుల్ని చంపుతుంది. ఇంకా అగ్నివర్ధనం అనే గొప్ప లక్షణం ఉంది, అంటే ఆకలిని పెంచుతుంది. ఇంకా ప్రధానంగా అనులోమనం అనే లక్షణం ఉంది, అంటే పేగుల్లో కంజెస్ట్ అయిన సంజితమైనటువంటి ఆ వాయువుని కిందకి పంపించేస్తుంది. ఇన్ని గొప్ప గుణాలు దీనికి ఉన్నాయి. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం, దీని శరీర క్రియ. అంటే ఇది బయోమెడికల్ యాక్షన్ ఏమిటి, ఈ మధ్య జరిగిన పరిశోధనలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఒకటి కార్బొనేటివ్గా పనిచేస్తుంది, అంటే అరుగుదలని పెంచుతుందని తేలింది. అలాగే పేగుల్లో పురుగుల్ని అంతం చేస్తుంది, అంటే వర్మిసైడ్గా పనిచేస్తుందని తేలింది. ఎందుకంటే దీంట్లో ఆ ఘాటుతనం ఉంటుంది. అన్నిటికీ మించి ఎక్స్పెక్టోరెంట్గా పనిచేస్తుంది. అంటే కొంతమందికి కంజెషన్ ఉండి ఇక్కడ మ్యూకస్ ప్లగ్స్ తయారై కఫం తెగదు. ఇలాంటప్పుడు కఫాన్ని పలచం చేసి బయటకు వచ్చేలా చేస్తుంది. అన్నిటికీ మించి అనాలిసిక్గా పనిచేస్తుంది, అంటే నొప్పిని తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా బయోమెడికల్ లక్షణాలు దీనికి. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ శరీరంలోకి వెళ్ళిన తర్వాత దీని పనితీరు ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవాలి. ఒకటి మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది, ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద పనిచేస్తుంది. అంటే ఇది అజీర్ణక్రియని రెక్టిఫై చేస్తుంది. ఆకలి తగ్గటం, కఫం పెరిగిపోవటం, ఆమం అంటే అపక్వమైనటువంటి ఆహారం సంచితం అవటం, ఇలాంటి కారణాల వల్ల పేగుల్లో మాటేసినటువంటి అపక్వ ఆహారాన్ని ఆవాలు కదిలేటట్టు చేస్తాయి. ఆవాలు జీర్ణ వ్యవస్థలో వేడిని పుట్టిస్తాయి, అంటే అగ్నిని ప్రదీప్తింపజేస్తుంది ఆవాలు. పేగుల్లో ఉండేటువంటి అదనపు శ్లేష్మం, కొంతమంది డాక్టర్లు చెబుతుంటారు, డాక్టర్ గారు మోషన్కి వెళ్తే బాగా జిగురు పడుతుంది అని. డాక్టర్లు ఏముందని పట్టించుకోరు, జిగురుదేముంది కామనే అంటారు. కానీ అలాంటి శ్లేష్మాన్ని ఇది పలచం చేస్తుంది. అలాగే తీక్ష్ణ ప్రభావం దీనికి ఉంటుంది కాబట్టి పురుగుల్ని సంహరిస్తుంది. ఇక కేవలం జెనిటో యూరినరీ ట్రాక్టే కాదు, ఇది ఆ ఊపిరితిత్తుల్ని వీటిని కూడా పరిపుష్టం చేస్తుంది. అంటే కేవలం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్సే కాకుండా కఫ సంబంధమైన సమస్యలు కూడా తగ్గిస్తుంది. రకరకాల కారణాల వల్ల ఊపిరితిత్తుల్లో అవలంబక కఫం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి కఫాన్ని ఆవాలు కరిగించి బయటకు వచ్చేలా చేస్తాయి. కఫం వాతం కారణంగా వచ్చేటువంటి జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియా వీటిలో ఎక్సలెంట్గా ఆవాలు పనిచేస్తాయి. అంతేనా, అతి ముఖ్యమైనది ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఈ కీళ్ళ సంబంధించిన సమస్యలు. దీంట్లో కూడా ఆవాలు బాగా పనిచేస్తాయి. చల్లదనం వల్ల, సాధారణంగా స్పాజం వల్ల కీళ్ళు బిగుసిపోతూ ఉంటాయి. అందుకే ఏసీలో పడుకున్నా, చలి వాతావరణంలో గడిపినా కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మేఘావృతం అయినప్పుడు కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు, అలాంటి నొప్పి కలుగుతున్నప్పుడు ఆవాలు మహత్తరంగా పనిచేస్తాయి. ఇవి ఆమాన్ని కరిగిస్తాయి. అంతేకాదు అపక్రమంగా మారినటువంటి వాతాన్ని క్రమ పద్ధతిలోకి తెస్తాయి. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి. కఫతత్వం ఉండేవాళ్ళు మసాజ్ కోసం ఆవాల నుంచి తీసిన తైలాన్ని వాడుకోవచ్చు. మామూలుగా చాలామంది ఈ మసాజ్ ఆయిల్స్కి రకరకాలుగా వాడుకుంటుంటారు కదా, ఆవా నూనె అనేది ది బెస్ట్ అని, మన ఇండియన్ కండిషన్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే అసలైన విషయం ఏంటంటే దీని కాంబినేషన్లో దీన్ని ఎఫెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అంటే
అనేక పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అంశాంశ కల్పనలు అంటారు. దీంతో ఆవాల్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఒకవేళ ఆకలి తగ్గిందనుకోండి, అలాంటి సందర్భాలలో ఆవాల పొడి, శొంఠి పొడి, తిప్పతీగ పొడి లేదా తిప్పసత్తు, పిప్పళ్ళ పొడి, మిరియాల పొడి అన్ని సమాన భాగం తీసుకొని ఒక దగ్గరగా కలుపుకొని దీని నుంచి 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తుల్లో కఫం చేరిందనుకోండి, అలాంటప్పుడు ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఆవాల పొడి, పిప్పళ్ళ పొడి, పుష్కర మూలం ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. అన్ని సమాన భాగాలు కలిపి దీని నుంచి 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది వాపులతో కూడినటువంటి కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు, రియాక్టివ్ ఆర్థరైటిస్లు. ఇలాంటప్పుడు ఆవాల పొడి, గుగ్గిలం బంక పొడి, అలాగే బాలింత బోలా అంటారు దీని బంక పొడి, వీటన్నిటిని సమాన భాగాలుగా కలుపుకొని దీన్ని లోపలికి 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మోతాదుగా నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. తేనె కలిపి కూడా నాకొచ్చు. అయితే అసలు ఆవాలకు సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం మీరు తెలుసుకోవాలి మెడిసిన్గా వాడాలనుకుంటే. అంటే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఇది ఉష్ణవీర్య ద్రవ్యం కదా, ఆవాల్ని లేపనంలాగా వాడాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా చన్నీళ్లతో మాత్రమే ఆవాల పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని నేరుగా చర్మం పైన ప్రయోగించకూడదు. ఒకవేళ ప్రయోగించారనుకోండి, చిన్న చిన్న పొక్కులు, బొబ్బలు, దురద ఇలాంటివి తయారవుతాయి. అలాగే చర్మం కూడా ఎర్రబడుతుంది. ఒకవేళ ఇలాంటి అవాంఛనీయ లక్షణాలు ఏమైనా ఏర్పడితే ఎర్రబడిన భాగం మీద నెయ్యిని కానీ కొబ్బరి నూనె కానీ పూసుకోవాలి. అయితే ఈ ఆవాల పేస్ట్ని మస్టర్డ్ ప్లాస్టర్ అంటారు. మరి దీన్ని చర్మం మీద ప్రయోగించాలి అనుకున్నప్పుడు ఎలా ప్రయోగించాలి అంటే ఒక పల్చటి గుడ్డ మీద పూయాలి. మరొక గుడ్డను దానిపైన ఉంచి పట్టీలాగా తయారు చేసి ఆ పట్టీని ప్లాస్టర్ లాగా స్టిక్కింగ్ టేప్ తోటి అతికించుకోవాలి. కడుపు లోపలికి ఆవాలను వాడాలనుకుంటే పై పొట్టుని తొలగించి వాడుకోవాలి. ముందు ఆవాల్ని నీళ్లలో నానబెట్టాలి. 2 గంటలు నానిన తర్వాత చేతులతోటి బాగా పిసికితే పై పొట్టు ఊడిపోతుంది. ఆ తర్వాత ఈ గింజల్ని నీడలో ఆరబెట్టి మెత్తగా పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని ఔషధ ఉపయోగాల కోసం వాడుకోవాలి. అయితే అసలైన విషయానికి వస్తున్నాం. దీన్ని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు దీని గురించి చక్కని ఔషధ చికిత్సలు చెప్పాయి. ఈ గ్రంథోక్త చికిత్సల్ని మనం తెలుసుకుందాం. మెయిన్గా ఒక ప్రాణ ప్రమాదం లాగా భయపెట్టి ప్రాణాలను తీసే సమస్య ఏంటంటే కలరా, అంటే విరేచనాలు, వాంతులు. ఇలాంటప్పుడు సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చెప్పారు. ఆవాలు, బెల్లం 2 కలిపి ముద్దగా నూరి 1 టీ స్పూన్ మోతాదుగా వేడి నీళ్లతో తీసుకుంటే కలరాలో హితకరంగా ఉంటుంది. విరేచనాలు, వాంతులు, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి వాంతులు, విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఇక చాలా కామన్గా మనం పిల్లల్లో చూసేది, పెద్దవాళ్ళలో కూడా చూసేది ఏంటంటే శరీరం ఎండిపోవటం. ఇలాంటప్పుడు అష్టాంగ హృదయం ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చెప్పింది. ఆవ గింజలు దీన్ని మెత్తగా నూరి కొంచెం నీళ్ళు కలిపి ముద్దగా తయారు చేసుకొని ఆ పేస్ట్ తోటి నలుగు పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి. దీంతో రక్త ప్రసరణ పెరిగి శరీరం ఎండిపోయినప్పుడు తిరిగి లోపల రక్త ప్రసరణ పెరగటం వల్ల, న్యూట్రియంట్స్ అందటం వల్ల శరీరం అనేది నునుపుగా, స్నిగ్ధంగా మారుతుంది. ఇక మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది ఏమిటి అంటే చర్మం. కాబట్టి దీనికి చర్మ వ్యాధులు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మొండిగా బాధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సమస్యను తగ్గించుకునే చక్కని ట్రీట్మెంట్ని చరక సంహిత చెప్పింది. సింపుల్గా ఆవ నూనెని పైపోతగా ఎక్స్టర్నల్గా రాసుకోవాలి. చర్మ వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కొంతమందికి ట్యూమర్స్ పెరుగుతూ ఉంటాయి. ఉదరంలో ఇంట్రా అబ్డామినల్ ట్యూమర్స్. ఇలాంటప్పుడు ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆవ గింజలు, ఈస్ట్, అలాగే ముల్లంగి గింజలు వీటిని ముద్దగా నూరి ఉదరం మీద పూసుకోవాలి. ఆ తర్వాత కాపడం పెట్టుకోవాలి. ఇలా కొంతకాలం పాటు చేస్తుంటే ఆ పెరుగుదల తగ్గుతాయని అష్టాంగ హృదయం చెప్పింది. ఇంకొకటి ఏంటంటే జనరలైజ్డ్ అనాసార్క, అంటే ఈ వాపు. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే చక్కని ట్రీట్మెంట్ని చరక సంహిత చికిత్సా స్థానంలో చెప్పారు. ఆవగింజల్ని ముద్దగా నూరి వాపు తయారైన చోట స్థానికంగా పట్టేసుకోవాలి. వాపు, సోదా దీంతో తగ్గుతాయి. ఇంకోటి, ఈ సమస్యకి ట్రీట్మెంట్ లేదేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ ప్రారంభ దశలో గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇది తగ్గుతుంది. గద నిగ్రహం చెప్పినటువంటి ఒక గొప్ప ట్రీట్మెంట్ ఇది. ఈ సమస్య బోధకాలు, అంటే ఫైలేరియా. దీంట్లో ఆవాల్ని పెద్ద ములక, అంటే బృహతి అంటారు, వీటి ఆకుల్ని ముద్దగా నూరి పైపోతగా ప్రయోగిస్తే బోధకాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది అంటుంది గద నిగ్రహం.
ఇంకోటి ఇదే ఈ బోధవ్యాధి ఒక్కొక్క క్రానిక్ అయ్యే కొద్దీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే ట్రీట్మెంట్ని సుశ్రుత సమేత వృందమాధవాలు చెప్పాయి. ఆవ నూనెని కానుగ ఆకుల రసాన్ని కలిపి లోపలికి వాడితే ఫైలేరియాలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి కొంతమందికి ట్యూమర్స్ తయారవుతూ ఉంటాయి, పుండు తయారవుతూ ఉంటాయి. ప్రధానంగా ఇవి ఇన్ఫెక్షన్తో కూడుంటాయి. ఇలాంటప్పుడు ఆవాలు, వేపాకులు, నెయ్యి, సైంధవలవణం వీటి మిశ్రమాన్ని నిప్పుల మీద వేసి ధూపం వేసి ఆ పుండుకి తగిలేలాగా చూపించాలి. ఒక నాడీ యంత్రంతో, అంటే ఒక పైప్ తోటి. ఇలా 10 రోజులు చేస్తే దుష్టవ్రణం మానిపోతుందని సుశ్రుత సంహిత సూత్రస్థానంలో చెప్పింది. ఇంకోటి కొంతమందికి ఈ చిగుళ్ళ వాపు తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పైరేని తగ్గించుకునే మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆవగింజలు, సైంధవలవణం సింపుల్గా ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి చిగుళ్ళ మీద పూసుకొని దంతచూర్ణంలాగా రుద్దుకుంటూ ఉంటే చిగుళ్ళ వాపు తగ్గుతుందని హారిత సంహితలో చెప్పారు. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే దంత సంబంధ సమస్యలు. ఇలాంటప్పుడు వీటిని తగ్గించుకునే ఒక మంచి ట్రీట్మెంట్ని వృందమాధవ అనే చికిత్సా గ్రంథంలో చెప్పారు. ఆవాలు, శొంఠి, త్రిఫలాలు ఈ మూడింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని సింపుల్గా పుక్కిట పట్టాలి. దీంతో దంత సమస్యల్లో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక కొంతమందికి ఆ జియోగ్రాఫికల్ టంగు, నాలుక మీద ఈ పెరుగుదలలు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మెంతులు, సైంధవలవణం ఈ రెండింటితోటి కషాయం తయారు చేసుకొని పుక్కిట పెడితే నాలుక మీద ముళ్ళ మాదిరి పెరుగుదలలు తగ్గుతాయి. ఆవాలు, సైంధవలవణం, మెంతులు ఈ మూడింటి కాంబినేషన్. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది, మెయిన్గా చాలా డిప్రెస్ అవుతారు ఈ సమస్యతో, ఇదే చెవుల్లో శబ్దం. దీన్ని కర్ణనాదం, టినైటస్ అంటారు. ఇలాంటప్పుడు సుశ్రుత సంహితలో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చెప్పారు. సింపుల్గా ఆవ నూనెని చెవుల్లో డాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. చెవుల్లో గుయ్యమంటూ వినిపించేటువంటి శబ్దాలు క్రమంగా తగ్గుతాయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ సంచితమైన కఫం తగ్గుతుంది కాబట్టి. ఇక అతి ముఖ్యమైనది పిలిస్తే పలికే సమస్య జలుబు. జలుబుని ఆవాలతో తగ్గించుకోవచ్చు. ఆవగింజల ముద్దని నడినెత్తి మీద పూసుకొని రుద్దుకోవాలి. దీంతో కఫం పెరిగిపోవటం వల్ల వచ్చినటువంటి తల బరువు తగ్గుతుందని అష్టాంగ హృదయం చెప్పింది. ఇక బయట ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది క్రిమికీటకాల కాట్లకి గురవుతూ ఉండటం. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునేటటువంటి ఒక ఫస్ట్ ఎయిడ్ రెమెడీని అష్టాంగ హృదయం చెప్పింది. ఆవగింజలు, పాత బెల్లం, అలాగే మనిషి కేశాలు వీటిని నిప్పుల మీద వేసి ధూపం వేసి క్రిమికీటకాలు కుట్టిన చోట చూపించాలి. దీంతో నొప్పి, వాపు తగ్గుతాయి. ఇక మన ఇండియాలో ఈ మలేరియా తర్వాత కానీ ఇతర కారణాల వల్ల కానీ స్ప్లీన్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆవాల్ని పైపోతగా లోపలికి బయటికి 2 విధాలుగా వాడితే ప్లేహం తగ్గుతుంది అని కాశ్యప సంహిత చెప్పింది. ఇంకొక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందిని. ఇది తొడలు పట్టుకుపోతూ ఉంటాయి, ఊరు స్తంభం అంటారు. ఇలాంటప్పుడు సుశ్రుత సంహిత చికిత్సా స్థానంలో ఒక మంచి ట్రీట్మెంట్ చెప్పారు. కానుగ కాయలు, ఆవాలు వీటిని గోమూత్రంతో సహా నూరి పైపూతగా వాడాలి. దీంతో తొడలు పట్టేయటం, తొడలు రాసుకుపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి, ఇక దీనికి ట్రీట్మెంట్ ఉండదేమో అనుకుంటూ ఉంటారు. ఈ సమస్య ఉన్మాదం, అలాగే అపస్మారం. ఇలాంటప్పుడు ఆవాలు ఉపయోగపడతాయి. హారిత సంహిత చెప్పిన మంచి ట్రీట్మెంట్ కానుగ గింజలు, ఆవాలు మేక మూత్రంతో సహా నూరి చిన్న చిన్న కణికలు చేసి ఆవిరి మీద స్టెరిలైజ్ చేసి వైద్య పర్యవేక్షణలో వైద్య సలహాతో కంట్లో అంజనం కింద వాడాలి. దీంతో తీవ్రస్థాయి ఫిట్స్, ఉన్మాదం ఇలాంటి వాటిలో ఫలితం కనిపిస్తుంది. అయితే వైద్య పర్యవేక్షణలో చేయాలి దీన్ని. ఇంకొక ప్రాబ్లం ఎగ్జిమా. ఈ ఎగ్జిమా చాలా సఫర్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే మంచి ట్రీట్మెంట్ అష్టాంగ సంగ్రహం చెప్పింది. ఆవాల గింజల్ని మెత్తగా ముద్దగా నూరి జమ్ముడు కొమ్ముని రెండింటిని కలిపి కుండలో పెట్టి మూత పెట్టి బాగా వేడి చేయాలి. తర్వాత ముద్దగా నూరి పైపూతగా ప్రయోగిస్తూ ఉంటే ఈ ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆవాలకు సంబంధించి శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రలిఖితమైన ఆయుర్వేద చికిత్సా పద్ధతులు, ఇంటి వైద్యాలు. ఇంకా ఆవాలకు సంబంధించి బోల్డ్ అంత సమాచారం ఉంది. మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. గృహవైద్యంగా ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. ఈ మొత్తం సమాచారాన్ని తిరిగి మళ్ళీ మనం ఇదే కార్యక్రమాల సిరీస్లో కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్.
స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.